నమస్కారం. మండుతున్న ఎండల ధాటికి చర్మానికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో, వేసవి సీజన్ ముగిసే వరకు చర్మ సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. ఎండలు మండిపోయే వేసవి అయినా, వణికించే చలికాలమైనా, జల్లులతో తడిపే వానాకాలమైనా, సీజన్ ఏదైనా సరే దాని ప్రభావం ముందుగా మన శరీరానికి రక్షణ కవచమైన మన చర్మంపైనే కనిపిస్తుంది. అయితే మిగతా కాలాలతో పోలిస్తే 40 డిగ్రీలకు అటు ఇటుగా ఎండలు మండిపోయే వేసవిలో మాత్రం మన చర్మానికి సమస్యల తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రచండ భానుడి ఉగ్ర రూపానికి చర్మం ఇట్టే కమిలిపోతూ ఉంటుంది. చెమట పక్కులు మొదలుకుని సెగ్గడ్డల దాకా ఎన్నో రకాల సమస్యలు మన చర్మంపై దాడి చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో తీవ్రమైన ఎండల తాకి నుంచి మన చర్మాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, వేసవి సీజన్ ముగిసే వరకు చర్మ సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్రంలో ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత బయటకు అడుగు పెట్టడం అంటే నిప్పుల కొలిమిలోకి వెళ్ళినట్లే. విపరీతమైన వేడి, ఓపలేని ఉక్కబోతలు ఒంటిని నిలువెల్లా తడిపేస్తూ చిరాకు పుట్టిస్తుంటాయి. భరించలేని ఈ ఎండ తాపానికి మన రక్షణ కవచం చర్మానికి చెమటకాయలు మొదలుకొని సెగ్గడ్డల దాకా రకరకాల సమస్యలు వచ్చి పడుతుంటాయి. వేడి, ఉక్కపోతల మూలంగా నిరంతరం చెమ్మగా ఉండే చర్మంపై చెమటకాయలు పెద్ద తెట్టులాగా పుట్టుకొచ్చి ఒకటే దురద పెడుతూ చికాకు పెడతాయి. సమ్మర్ స్టార్ట్ అవుతూనే కామన్ ప్రాబ్లం వినపడేది చెమటకాయలు. దీన్ని మిల్లీరియా అంటుంటాము. మిలీరియా అంటే మనకేదైతే ఇది బాడీ కూలింగ్ ఉండడానికి ఏదైతే స్వెట్ నుంచి వస్తుంటాయో దాన్ని ఎక్రైన్ గ్లాండ్స్ అంటాం. ఇది తల నుంచి అరికాళ్ళ వరకు ఒక మిలియన్స్ ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి. వాటి డ్యూటీ ఏంటి? చెమట రిలీజ్ చేయడం, అంటే స్వెట్ రిలీజ్ చేసి స్కిన్ టెంపరేచర్ పెరగకుండా కూలింగ్ ఉంచడానికి హెల్ప్ చేస్తుంటాయి. కానీ ఈ సమ్మర్లో ఏమవుతుందంటే వాటి యాక్టివిటీ ఎక్కువైపోయి ఎక్కువగా స్వెట్ వస్తూ ఉంటాయి. ఈ సమ్మర్లో పైన స్కిన్ డ్యామేజ్ అయ్యి ఒకవేళ ఆ చెమట గంతులు బ్లాక్ అవుతే ఈ చెమటకాయలు వస్తుంటాయి. వీటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే దురద, మంట. చెమట వస్తే విపరీతం దురద, మంట. ఎందుకంటే న్యాచురల్గా స్వెట్ బయటికి రావాలో అది రాకుండా స్కిన్ లోపల బ్లాక్ అయిపోయి అది బస్ట్ అవటం వల్ల ఈ చెమటకాయలు ఇరిటేట్ అవుతూ ఉంటాయి. ఈ చెమటకాయలు రాకుండా నివారించడం ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఈ సమ్మర్ ఉందో సాధ్యమైనంత వరకు 10 నుంచి 3 వరకు ఎక్కువ ఎండలో తిరగకపోవడం, మనం ఏదైతే వాటర్ తీసుకుంటున్నామో వీలైనంత వరకు ఎక్కువ హైడ్రేట్ అవ్వటం చూసుకుంటాం. ప్యూర్ కాటన్ క్లాత్స్, అంటే లూజ్ ఫిట్టింగ్ కాటన్ క్లాత్స్ వాడుకోవటం. ఎందుకంటే అవి స్వెట్ వస్తే అబ్జర్వ్ చేసుకుంటుంటాయి. ఒకవేళ టైట్ క్లోతింగ్ వేసుకోగలిగితే అవి ఏమవుతాయి అంటే ఈ స్వెట్ గ్లాండ్స్ బ్లాక్ చేసి ఇంకా ప్రాబ్లం ఎక్కువ చేస్తూ ఉంటుంటాయి. అలానే మనం తీసుకుంటే డైట్లో విటమిన్ సి డైట్, అంటే లెమన్ అవి ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ చెమట గ్రంథులు ఏవవుతుంటే బ్లాక్ కాకుండా చూసుకుంటుంటాయి. సమ్మర్లో ఒకవేళ మాయిశ్చర్స్ తెలుసుకుంటే లైట్ లిక్విడ్ పారాఫిన్, అంటే జెంటిల్ మాయిశ్చర్స్ యూస్ చేసుకోవడం వల్ల కూడా ఈ చెమట గ్రంథులు బ్లాక్ కాకుండా మనకి హెల్ప్ చేస్తుంటాయి. ప్రిక్లీ హీట్ వచ్చింది, ఎలా ట్రీట్ చేసుకోవాలంటే దీంట్లో మైల్డ్ ఉంటే ఎక్కువ ఎండకు వెళ్లకుండా కొంచెం రూమ్ టెంపరేచర్ 25 to 30 degrees కనుక మెయింటైన్ చేసుకోగలిగితే, స్వెట్ రాకుండా చూసుకోగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరిటేట్ కాదు స్కిన్. ఒకవేళ ఇరిటేట్ అయిన స్కిన్కి క్యాలమిన్ లోషన్ అప్లై చేసుకుంటా, వాటర్ బాగా తీసుకుంటా, ఏదైనా సిట్రజిన్ టాబ్లెట్ తీసుకోగలిగితే మనం రికవర్ అవడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీటిల్లోనే ఈ ప్రిక్లీట్లోనే సివియర్ టైప్ ఉంటాయి. అది బాడీ అంతా ఇరిటేషన్తో విపరీతమైన రెడ్నెస్తో వస్తుంటుంటారు. వాళ్ళకి డాక్టర్ ట్రీట్మెంట్ అనేది అవసరం అవుతుంది. వాళ్ళకి టాపికల్గా స్టిరాయిడ్ లోషన్స్ కానీ లేకపోతే ఇంజెక్షన్ స్టిరాయిడ్స్ ఇవ్వడం వల్ల ఆ వాపు తగ్గి రికవరీ స్టార్ట్ అవుతుంటుంది. ఎండాకాలంలో భరించలేని వేడికి కొంతమందికి చర్మంపై తరచుగా సెగ్గడ్డలు పుట్టుకొస్తాయి. ఈ నెత్తుటి గడ్డలు తీవ్రంగా నొప్పి పెడుతూ అంతులేని వేదనకు గురి చేస్తాయి. విపరీతమైన వేడికి తోడుగా గాలిలో తేమ శాతం కూడా తక్కువగా ఉండటంతో వేసవిలో చెమట అంత త్వరగా ఆరిపోదు. ఈ పరిస్థితిలో చెమట తిరిగి చర్మంలోకి ఇంకిపోతుంటుంది. దీంతో చర్మమంతా చెమ్మగా ఉండి దానిపై ఉండే హానికారక బ్యాక్టీరియా కూడా చెమటతో పాటు లోపలికి వెళుతుంటుంది. ఇలాంటప్పుడే సెగ్గడ్డలు పుట్టుకొస్తాయి.
ఈ సమ్మర్లో కూడా సెకండ్ మోస్ట్ కామన్ ప్రాబ్లం స్కిన్ డాక్టర్ దగ్గరికి వచ్చే వాళ్ళలో సెగ్గడ్డలు ఎక్కువ మంది కంప్లైంట్ చేస్తుంటారు. అసలు సెగ్గడ్డలు అంటే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని చెప్పవచ్చు. మనకి ఏదైతే వింటర్లో ఎక్కువ వాటర్ తీసుకోము, ఎందుకంటే క్లైమేట్ కూల్ ఉంటుంది. కానీ సమ్మర్ స్టార్ట్ అవుతున్నాయి, టెంపరేచర్ ఎక్కువ అయిపోయి ఎక్కువ హ్యూమిడ్ కండిషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంటుంది. ఈ కండిషన్స్తో పాటు ఒకవేళ వాటర్ మనం సరిగా తీసుకోలేకపోయినా, మన రోగనిశక్తి తక్కువ ఉంటే, అంటే డయాబెటిక్, థైరాయిడ్ పేషెంట్స్, లేదంటే ప్రెగ్నెంట్ ఉమెన్, ఫీడింగ్ మదర్స్, లేదంటే చిన్నపిల్లలు, వాళ్ళు సరైన వాటర్ తీసుకోకపోతే స్కిన్ ఏదైతే ఉందో డ్రై అయిపోయి క్రాక్ అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది. ఎక్కువగా ఈ సెగ్గడ్డలు కంటి దగ్గర, ముక్కు దగ్గర, మౌత్ దగ్గర, చెవుల దగ్గర, ఇంకా బటక్స్ మీద ఎక్కువగా కనబడుతుంటాయి. ఎందుకంటే అక్కడ ఆ ఓపెనింగ్స్లో ఉన్న బ్యాక్టీరియా ఈ క్రాక్ అయిన స్కిన్లోకి ఇన్ఫెక్ట్ అయ్యి ఆ హెయిర్కి వచ్చే ప్రాబ్లమ్నే సెగ్గడ్డలు అంటాం. వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే విపరీతమైన నొప్పి, స్వెల్లింగ్తో ఉండి చీము, రక్తం కారుతూ ఉంటుంది. చాలామందికి వీటికి తోడు జ్వరం కూడా వస్తుంటుంటాయి. ఈ సెగ్గడ్డలు మనం ఎలా నివారించుకోవచ్చు అంటే, మనం ఏదైతే వింటర్లో ఉన్న లైఫ్ స్టైల్ ఉంటుందో సమ్మర్లో స్టార్ట్ అవుతూనే కొంచెం మాడిఫై చేసుకోవాలి. టెంపరేచర్, ఈ సెగ్గడ్డలు ఎక్కువ వచ్చే వాళ్ళలో టెంపరేచర్ అనేది మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. 25 to 30 degreesలో ఉండగలిగితే ఈ హీట్ అనేది మనకి స్కిన్కి ఆ క్రాక్ కాకుండా హెల్ప్ చేస్తుంటుంది. అలానే మనం ఏదైతే వాటర్ తీసుకుంటున్నామో సాధ్యమైనంత వరకు 9 to 10 గ్లాసెస్ రికమెండబుల్ గ్లాసెస్ అనమాట పర్ డే. ఆ వాటర్ తీసుకోవడం వల్ల స్కిన్ ఇనఫ్ హైడ్రేట్ అయ్యి డ్రై కాకుండా, క్రాక్స్ రాకుండా చూసుకుంటుంటాయి. అలానే ఎవరికైతే సెగ్గడ్డలు ఎవ్రీ ఇయర్ వస్తుంటాయో సీజన్ ప్రకారం, వాళ్ళు ఆ వచ్చే చోట పోవిడిన్ ఐరన్ 10%, 20% లోషన్స్లో ఉంటాయి మనకి. అవి కాటన్ తోటి వాష్ చేసుకుంటా మ్యూపురసిన్ ఆయింట్మెంట్ పెట్టుకోగలిగితే సెగ్గడ్డలు ఇంటెన్సిటీ తగ్గుతూ ఉంటాయి. న్యాచురల్గా ఇమ్యూనిటీ ఎలా బూస్ట్ చేసుకోవచ్చు సెగ్గడ్డలు అంటే, ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అన్నీ మనకి ఏదైతే సీజనల్గా దొరికే వాటర్ రిచ్ ఫ్రూట్స్ అంటే వాటర్ మెలన్, మ్యాంగోస్, సిట్రస్ ఫ్రూట్స్ అధికంగా తీసుకోవటము, అలానే జింక్ డైట్ అంటే డ్రై ఫ్రూట్స్, రాగి మాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతూ ఉంటాయి. కొందరికి ఈ యాంటీబయాటిక్స్ వాడే ముందు నెయిల్ చివరన, కంటి దగ్గర, బటక్స్ మీద వస్తూ ఉంటాయి. వాళ్ళకి అది ఏదైతే ఓపెనింగ్ క్రియేట్ చేసి ఎక్స్టర్పేట్ చేయటం వల్ల ఆ పస్ డ్రైన్ అయిపోయి సింటమ్స్ రిలీఫ్ అవుతుంది, అంటే పెయిన్, స్వెల్లింగ్ అంతా తగ్గుతుంది. కానీ వాళ్ళకి ఓరల్ యాంటీబయాటిక్స్ కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. ప్లస్ అదైతే ఇన్ఫెక్షన్ వచ్చిన చోట పోవిడిన్ ఐరన్ లోషన్తో వాష్ చేసుకుంటా మ్యూపురసిన్ ఆయింట్మెంట్ పెట్టుకోగలిగితే ఆ క్రాక్ త్వరగా హీల్ అయ్యి మళ్ళీ రీఇన్ఫెక్ట్ కాకుండా ఉంటుంది. వేసవిలో కాసేపు అలా బయట తిరిగొస్తే చాలు, మన చర్మం అంతా కందిపోతూ ఉంటుంది, నల్లగా మారుతూ ఉంటుంది, ఎర్రటి దద్దుర్ల బాధలు మొదలవుతూ ఉంటాయి. తీవ్రమైన ఎండ వేడి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, స్కిన్ ట్యానింగ్ వంటి సమస్యలను తగ్గించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో కాసేపలా బయట తిరిగొచ్చామంటే చాలు, తీవ్రమైన ఎండవేడికి చర్మమంతా కమిలిపోయినట్లుగా మారుతుంది. కొన్నిసార్లు బాగా కందిపోయి ఎర్రటి దద్దుర్లు కూడా కనిపిస్తుంటాయి. సామన ఛాయ, నలుపు రంగు చర్మం వాళ్లతో పోలిస్తే ఎరుపు, తెలుపు రంగు ఛాయలో ఉండే వాళ్లలో చర్మం కమిలిపోవటం అనే సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువసేపు ఈత కొట్టినప్పుడు కూడా చర్మం బాగా నల్లపడుతుంది. అయితే చర్మానికి సన్ స్క్రీన్ లోషన్లు పట్టించుకోవటం, బయటకు వెళ్ళినప్పుడు గొడుగు వాడటం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వేసవిలో చర్మాన్ని చక్కగా కాపాడుకోవచ్చు. ఈ సమ్మర్ స్టార్ట్ అవుతూనే వెకేషన్ స్టార్ట్ అయ్యి బీచెస్కి, స్విమ్మింగ్ పూల్స్కి ఎక్కువగా వెళ్తుంటారు. అది స్విమ్మింగ్ పూల్స్లో అందరికి తెలిసినట్టే క్లోరైడ్ సాల్ట్స్ యాడ్ చేస్తుంటారు. ఈ క్లోరైడ్ సాల్ట్స్ ఏమవుతాయంటే న్యాచురల్ యాంటీబ్యాక్టీరియల్ డిస్ఇన్ఫెక్ట్స్ లాగా వర్క్ చేస్తుంటాయి. కానీ ఈ సీ వాటర్ అండ్ ఇదైతే పూల్స్లో ఉన్న క్లోరైడ్ సాల్ట్స్ ఏం చేస్తాయంటే పైన స్కిన్ని సన్కి సెన్సిటివైజ్ చేసి ఆ యూవీ రేస్ స్కిన్ లోపలికి వెళ్ళడానికి హెల్ప్ చేస్తున్నట్టు అవుతాయి. సో మనకి సమ్మర్ స్టార్ట్ అవుతూనే స్విమ్మింగ్ పూల్స్కి వెళ్ళేవాళ్ళు, లేదంటే బీచెస్ వెకేషన్స్కి వెళ్ళేవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల స్కిన్ అధికంగా ట్యాన్ కాకుండా ఉంటుంది, లేదా ట్యాన్ అయిన స్కిన్ త్వరగా నార్మల్ అవటం కూడా స్టార్ట్ అవుతుంది. సో మనకి పూల్స్కి వెళ్ళే ముందు మనం ఏదైతే యూజ్ చేసే సన్ స్క్రీన్స్ 2 types ఉంటాయి, వాటర్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెంట్ అని. వీటిలో వాటర్ ప్రూఫ్ సన్ స్క్రీన్స్ పిక్ చేసుకోవాలి. వాటర్ ప్రూఫ్ సన్ స్క్రీన్ 80 minutes వర్క్ చేస్తుంది, వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్ 40 minutes వర్క్ చేస్తుంది.
చాలామంది చాలా అపోహలు ఉంటాయి సన్ స్క్రీన్స్ అంటే. చిన్నపిల్లల్లో వాడుకోవటము, ఒక్కసారి వాడితే సరిపోతుంది, వాటర్లో వాష్ చేస్తే వెళ్ళిపోతుంది అనుకుంటారు. కానీ వాటర్ ప్రూఫ్ సన్ స్క్రీన్ చిన్నపిల్లల్లో కూడా వాడుకోవచ్చు. ఇది అప్లై చేసుకున్న ఒక 30 minutes తర్వాత వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ మనం స్విమ్మింగ్ పూల్ వెళ్ళాలనుకుంటే ఒక అర్ధగంట ముందు బాత్ చేసి సన్ స్క్రీన్ అప్లై చేసుకోగలిగితే అది మనకి ఒక 30 minutes తర్వాత వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంటుంది. ఇది వాటర్ ప్రూఫ్ సన్ స్క్రీన్స్ ప్రిఫర్ చేయడం వల్ల ఎవ్రీ 1.5 or 2 hours వీలవుతే రీఅప్లై చేసుకోవడం వల్ల ఎక్కువ స్కిన్ యూవీ రేస్కి సెన్సిటైజ్ కాకుండా మనని స్కిన్ ట్యాన్ కాకుండా చూసుకోగలుగుతాయి. వేసవిలో చెమట వాసనని తగ్గించుకునేందుకని మనం వాడే రకరకాల సెంట్లు, స్ప్రేలు, డియోడరెంట్లు మొదలైన వాటి ఎంపిక సరిగా లేనప్పుడు, వాటిని సరిగా ఉపయోగించనప్పుడు వాటి మూలంగా చర్మానికి సమస్యల బెడద పెరుగుతుంది. కొన్ని రకాల సౌందర్య సాధనాలు ఎండవేడికి రసాయనిక మార్పులకు లోనవుతాయి. ఇలాంటప్పుడు చర్మంపై ఎర్రటి దద్దుర్లు, కందిపోవటం మొదలైన ఎలర్జీ లక్షణాలు కనిపిస్తాయి. అందుకే వేసవిలో సెంట్లు, స్ప్రేలు, సన్ స్క్రీన్ లోషన్ల వంటి సౌందర్య సామాగ్రి వాడకం విషయంలో ఒకసారి డాక్టర్ సలహాను తప్పనిసరిగా తీసుకోవటం చాలా మంచిది. సమ్మర్లో స్కిన్ డ్రై అవుతా, ఇరిటేట్ అవుతా, ఎక్కువ ఆయిల్స్ సెక్రెట్ అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది. సో మనం వాడే వింటర్ ప్రోడక్ట్స్ సమ్మర్ ట్రాన్సిషన్ అప్పుడు కంపల్సరీ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ మనం సోప్స్కి వస్తే వీటిలో చాలా టైప్స్ ఉంటాయి. ఎవరికైతే స్వెట్ ఎక్కువ వస్తుంటుందో వాళ్ళకి చార్కోల్ సోప్స్ సజెస్ట్ చేస్తుంటాం. కొంతమందికి సమ్మర్ స్టార్ట్ అవుతూనే చెమట ఎక్కువ వచ్చి జాయింట్స్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని కంప్లైంట్ చేస్తుంటారు. వాళ్ళలో ఈ వింటర్లో వాడే మాయిశ్చర్ సోప్స్ షిఫ్ట్ చేసి కీటోకొనజోల్ యాంటీ ఫంగల్ సోప్స్ సజెస్ట్ చేస్తుంటాం. కొంతమంది బాయిల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, సెగ్గడలు ఎక్కువ వస్తూ ఉంటాయి. వాళ్ళలో ట్రైక్లోసరాన్ అంటే యాంటీ బ్యాక్టీరియల్ సోప్స్ వాడుకోవడం వల్ల పైన బ్యాక్టీరియా తగ్గి ఈ సెగ్గడ్డలు రావడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అలానే మనకి వింటర్లో మాయిశ్చరైజింగ్ సోప్స్ ఉంటే సమ్మర్కి వచ్చేసరికి మనకు కొంచెం నురుగు ఎక్కువ ఉన్నాయి అంటే లాదర్ ఉన్న సోప్స్ వాడుకోవడం వల్ల న్యాచురల్గా ఏదైతే ఆయిల్ సెక్రెట్ అవుతుందో తీసేసి స్కిన్ ఉన్న పైన డస్ట్ తీసేసి క్లీన్గా ఉంచుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి షాంపూస్. మనకి ఏదైతే షాంపూస్ వింటర్లో వాడుతుంటామో సమ్మర్లో అవి సూట్ కాకపోవచ్చు. మనకి ఈ సమ్మర్లో ఈ స్వెట్ ఎక్కువ రావటం వల్ల, ఆయిల్ ఎక్కువ జనరేట్ అవటం వల్ల డాండ్రఫ్ అనేది న్యాచురల్గా అధికం అవుతూ ఉంటుంది. సో ఈ సమ్మర్ స్టార్ట్ అవుతూనే మనం వాడే షాంపూస్లో కీటోకొనజోల్ ఉన్న షాంపూస్ వారానికి 2 రోజులు కనుక హెడ్ బాత్ చేసుకోగలిగితే డాండ్రఫ్ ఇంటెన్సిటీ తగ్గించుకోవచ్చు. అలానే ఈ సమ్మర్లో ఎక్కువ హీట్ వల్ల హెయిర్ పైన హెయిర్ డ్యామేజ్ అయిపోయి స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువగా వస్తుంటాయి. సో ఈ స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువ రాకుండా ఉండాలంటే వేడి నీళ్ళతో స్నానం చేయకపోవడం, ఎక్కువగా హెయిర్ డ్రైయర్ వాడకపోవడం అండ్ కండిషనర్స్, డైమెథికాన్ ఉన్న కండిషనర్స్ హెడ్ బాత్ అప్పుడు అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ హీట్ ఇంటెన్సిటీ క్రాక్ కాకుండా కండిషనింగ్ ఇంపాక్ట్ స్టార్ట్ అవుతుంటుంది. అలానే లిప్ బామ్స్, లిప్స్టిక్స్ ఈ సమ్మర్లో మనకి స్కిన్ లిప్స్ కూడా సరే వాటర్ తీసుకపోతే చాప్ అవ్వటం, ఇరిటేట్ అవ్వటం అంటే జరుగుతుంటుంది. అది కాకుండా మనం ఏదైతే వాటర్ హ్యాబిట్స్ ఉందో అది ఎన్హాన్స్ చేసుకొని లిప్స్టిక్స్ ఏమైనా ఉంటే అవాయిడ్ చేసుకొని 15 SPF లిప్ బామ్స్ వాడుకోవడం వల్ల, వాటర్ తాగినప్పుడల్లా లిప్ బామ్ అప్లై చేసుకోవడం వల్ల లిప్స్ క్రాక్ అవ్వకుండా, ఇరిటేట్ కాకుండా, ట్యాన్ కాకుండా చూసుకోగలుగుతాయి. అలానే కాస్మెటిక్స్, హెవీ కాస్మెటిక్స్ వాడకపోవడం మంచిది. ఏదైతే ఆయిల్ గ్లాండ్స్ ఉంటుందో సమ్మర్లో ఇంకా ఎక్కువగా జనరేట్ చేసుకుంటుంటాయి. ఏది రేస్ లోపల పెనెట్రేట్ కాకుండా న్యాచురల్ ప్రొటెక్షన్. కానీ ఏదైతే ఆయిల్ ఉందో పింపుల్స్కి ఇంకా అధికం చేయటము, పోర్స్ ఎక్కువ అవటం అంటూ జరుగుతుంటుంది. వీళ్ళల్లో సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాషెస్ 1%, 2% ఉంటాయి. అవి వాళ్ళకు ఆయిల్ ఇంటెన్సిటీ పట్టి అది 2 times in a day వాష్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏదైతే ఆయిల్ ఎక్కువ సెక్రెట్ అవుతుందో తగ్గడానికి హెల్ప్ చేస్తుంటుంది. నిత్యం మనం వాడే మేకప్ సామాగ్రి, కాస్మెటిక్స్, చివరికి మనం ధరించే నగల వల్ల కూడా ఎండాకాలంలో మన చర్మానికి చిక్కులు పెరుగుతూ ఉంటాయి. వీటిని సరిగా వాడకపోయినా, కాస్మెటిక్స్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా చర్మానికి ఎలర్జీ బాధలు పెరుగుతాయి. వేసవిలో కాస్మెటిక్స్ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు మొదలుకొని 60 ఏళ్ల వృద్ధుల వరకు వేసవిలో తమకు అందుబాటులో ఉన్న చోట ఈత కొడుతుంటారు. ప్రత్యేకించి పిల్లలు నీళ్లల్లో ఎగిరెగిరి గంతులేస్తుంటారు. చేప పిల్లల్లా మునిగి తేలుతుంటారు. అయితే చాలామంది నీళ్లల్లో క్లోరిన్ శాతాన్ని, నీళ్ల పరిశుభ్రతను అంతగా పట్టించుకోరు.
ఇలాంటప్పుడే చర్మానికి ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఎక్కువసేపు ఈత కొట్టినప్పుడు నీళ్లపై ప్రతిఫలించే సూర్యకిరణాల ప్రభావం చర్మంపై చాలా తీవ్రంగా ఉంటుంది. గంటల కొద్దీ ఈత కొట్టినప్పుడు సూర్యరశ్మి తీవ్రతకు చర్మం అంతా నల్లగా కమిలిపోయినట్లుగా మారుతుంది. ఈ సమ్మర్లో న్యాచురల్ హీట్తో పాటు ఈ కెరటోలైటిక్ అంటే స్కిన్ డ్యామేజ్ చేసే యూవీ రేస్ వాటి పవర్ ఎక్కువ అవుతూ ఉంటాయి. వీటి వల్ల కామన్ స్కిన్ ఇష్యూస్ కనబడుతుంటాయి. ఫస్ట్ సోలార్ బర్న్ అంటే ఎండ ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్ అంటే మెడ, వీపు, ఫేసు, చేతులు ఇవన్నీ ఇరిటేట్ అయిపోయి ప్యాచెస్ లాగా వస్తుంటారు. అంటే ఏదైతే హీట్ ఏదైతే మనకి కాలుతుందో అలా కంప్లైంట్స్ కనబడుతుంటాయి. దాన్ని సోలార్ బర్న్స్ అంటాం. మైల్డ్ ఉంటే సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్తో పాటు కొన్ని ప్రొఫెషనల్ స్టిరాయిడ్ క్రీమ్స్ ఇవ్వడం వల్ల తగ్గడం స్టార్ట్ అవుతుంది. తగ్గినా కానీ స్టాప్ చేయకుండా సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్ కొంచెం రెగ్యులర్గా వాడుకోవాలి. వాళ్ళు వాడే హెల్త్ హ్యాబిట్స్, రొటీన్ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువగా వేడి నీళ్ళతో స్నానం చేయకపోవడం, అది వింటర్లో అలవాటు అయిపోయి సమ్మర్లో కంటిన్యూ అవుతుంటుంది. కానీ అలవాటు ఉంటే స్టాప్ చేసుకొని సమ్మర్లో కొంచెం గోరువెచ్చని చల్లనీళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. ఎక్కువగా స్నానం చేయకపోవడం అంటే తక్కువ కొంచెం నురుగు వచ్చే సోప్స్ యూస్ చేసుకోవడం వల్ల న్యాచురల్ ఏదైతే ఆయిల్ ఉంటుందో అది పోకుండా ప్రొటెక్ట్ చేసుకున్నట్టు అవుతుంది. స్నానం చేసి రాగానే కొంచెం తిన్న మాయిశ్చర్ అప్లై చేసుకొని 10 తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏదైతే సోలార్ బర్న్ అయిందో తగ్గి మళ్ళీ రాకుండా ఉంటుంది. కొంతమంది తగ్గంగానే స్టాప్ చేయడం వల్ల మళ్ళీ వస్తుంటుంటుంది. కొంతమందికి సివియారిటీ ఇంటెన్సిటీ ఉంటుంది. వాళ్ళకి ఇక్కడ చీక్స్ పైన ఇట్లా ఏదైతే కాలితే అవుతుందో దాన్ని ఆ రియాక్షన్ అంటాం. దాన్ని లూపస్ ఎరిథమెటోసిస్ అంటాం. అవి ఇంటర్నల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకొని డాక్టర్ని కన్సల్ట్ చేయడం వల్ల ఇంటర్నల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే చెక్ చేసుకొని ఇంటర్నల్గా మెడిసిన్స్ వాడుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి ప్రొఫెషనల్ స్టెరాయిడ్స్ లేదంటే ఇప్పుడు కరోనాకి ఇచ్చే మందులు హైడ్రాక్సిక్లోరోక్విన్ అవి కూడా ఇవ్వడం వల్ల ఇంటర్నల్ సన్స్క్రీన్స్లా వర్క్ చేసి వాళ్ళకి సన్ రాష్ ఎక్కువ కాకుండా చూసుకోగలుగుతాం. ఇంకా సిమ్టమాటిక్ క్యూర్ అంటే మన క్యాలమిన్ లోషన్స్, దురదం అంటుంటే క్యాలమిన్ లోషన్స్ అప్లై చేసుకుంటా, రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేసుకొని, సన్ ఎక్స్పోజర్ ఎక్కువ లేకుండా, సన్ సెన్సిటివ్ ప్రోడక్ట్స్ ఏమైనా వాడుతుంటే అవాయిడ్ చేసుకొని, కొన్ని రకాల మందుల వల్ల కూడా ఈ సన్ సెన్సిటివిటీ వస్తుంటుంది. అట్లా డౌట్ ఉంటే మీకు సజెస్ట్ చేసిన డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మళ్ళీ ఆ మందులు చేంజ్ చేసుకోవడం వల్ల సోలార్ బర్న్స్ కానీ, సోలార్ అట్రికేరే కానీ, పిఎంఎల్ఏ నుంచి మనం బయటపడవచ్చు. వేసవిలో బయటకు వెళ్తున్నప్పుడు, ఎండలో తిరగాల్సి వచ్చినప్పుడు సన్ స్క్రీన్ లోషన్లు పట్టించుకుంటే చర్మానికి మంచి రక్షణ ఉంటుంది. అయితే మనలో చాలామంది మార్కెట్లో దొరికే ఏదో ఒక రకం సన్ స్క్రీన్ లోషన్ని కొని చర్మానికి పట్టిస్తుంటారు. అయితే మన చర్మ తత్వాన్ని బట్టి సన్ స్క్రీన్ లోషన్లని ఎంపిక చేసుకోవాలని చెబుతారు నిపుణులు. ఇదొక్కటే కాదు, వాటిలో సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ SPF ఎంత శాతం ఉందో కూడా గుర్తించి మరీ కొనుగోలు చేయాలి. ఈ సమ్మర్లో మనకేదైతే హీట్ పెరుగుతుందో ఈ యూవీ రేస్ అంటే సూర్యకిరణాలు ఏవైతే భూమికి వస్తుంటాయో అవి కెరటోలైటిక్ అంటే పైన స్కిన్ ప్రొటెక్షన్ ఏదో డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఈ పైన లేయర్స్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత రేస్ స్కిన్లోకి డైరెక్ట్గా పెనట్రేట్ అవుతాయి. పెనట్రేట్ అప్పుడు చర్మం 4వ లేయర్ అంటే 4 లేయర్స్ ఉంటాయి స్కిన్లో. 4వ లేయర్లో నల్ల కణాలు ఉంటాయి. దాన్ని మెలనోసైట్స్ అంటాం. ఈ కణాలు ఆ సెల్స్ని టచ్ చేస్తే ఈ బ్లాక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో మెలనోసైట్స్ ఇవి ఎక్కువగా ప్రాపగేట్ అయ్యి మనకి ట్యానింగ్ లాగా కనబడుతుంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు అంబ్రెల్లానో క్యాపో వాడుకోవడం వల్ల లేదా ప్యూర్ కాటన్ క్లోత్స్ కంప్లీట్ ప్రొటెక్షన్ తీసుకోవడం వల్ల స్కిన్ డైరెక్ట్గా యూవీ రేస్కి ఎక్స్పోజ్ అవ్వదు. సో ఇవి కాలేదు, వీలు అవ్వలేదు అంటే మనం వాడే సన్ స్క్రీన్స్ అంటే 30 SPF 50 SPF అవైలబుల్ ఉంటాయి. వీటిలో ఎక్కువ SPF అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్న తీసుకోగలిగితే అది మనకు సాధ్యమైనంత వరకు రేస్ స్కిన్లో పెనట్రేట్ కాకుండా చూసుకోగలుగుతాయి. ఈ సన్ స్క్రీన్ కూడా ట్యానింగ్ ఆపదు, కానీ ఎక్కువ ట్యానింగ్ కాకుండా చూసుకొని తర్వాత ట్యాన్ అయిన స్కిన్ త్వరగా ఇంప్రూవ్మెంట్ రావడానికి సన్ స్క్రీన్ హెల్ప్ చేస్తుంటాయి. ఇన్ జనరల్గా మనకి సమ్మర్ స్టార్ట్ అవుతూనే కామన్ మ్యాన్ మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు మనం తీసుకునే వాటర్ హైడ్రేషన్ పెంచాలి. వింటర్లో ఉన్నట్టు సమ్మర్లో ఉండకూడదు. వింటర్లో ఎక్కువ ఉలన్ క్లోత్స్కి అలవాటు పడి ఉంటాం ఏది చలి తట్టుకోవడానికి, కానీ సమ్మర్ స్టార్ట్ అవుతూనే లూజ్ ఫిట్టింగ్ కాటన్ క్లోత్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. అండ్ కాస్మెటిక్స్, హెవీ కాస్మెటిక్స్ లేకుండా మైల్డ్ కాస్మెటిక్స్ వాడాలి. సోప్స్లో ఎక్కువ నురుగు వచ్చే సోప్స్ కాకుండా కొంచెం నురుగు వచ్చే సోప్స్ వాడుకోవడం వల్ల సమ్మర్లో వచ్చే ఆయిల్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది.
అలానే మనకి ఏదైతే సీజనల్గా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ న్యాచురల్గా వస్తుంటాయో అవి మనకి హైడ్రేషన్ కోసమే ఈ సీజన్లో వస్తుంటాయి. వాటర్ మెలన్ కానీ లేదా గ్రేప్స్ కానీ మ్యాంగో కానీ వీటిలో విటమిన్ ఏ విటమిన్ సి అధికంగా ఉంటాయి. విటమిన్ ఏ ఎందుకు వాడుకోవాలంటే ఇదైతే టీనేజ్లో ఈ సమ్మర్లో వచ్చే పింపుల్స్ వస్తాయో ఆ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల న్యాచురల్గా తగ్గడం స్టార్ట్ అవుతాయి. సమ్మర్లో వచ్చే ట్యాన్ కోసం తగ్గించడానికి ఆ ఫ్రూట్స్లో విటమిన్ సి ఉంటాయి. అవి తీసుకోవడం వల్ల కూడా న్యాచురల్గా ట్యాన్ తగ్గడం స్టార్ట్ అవుతుంటాం. అండ్ డైరెక్ట్ సన్ వీలైతే ఎక్స్పోజ్ కాకుండా బయటకు వెళ్ళేటప్పుడు ఒకవేళ ఫిజికల్ ప్రొటెక్షన్ అంబ్రెల్లా కానీ లేదంటే ఏదన్నా క్యాప్ పెట్టుకొని తిరగడం, వీలకపోతే సన్ స్క్రీన్స్ వాడుకోవటం, పూల్స్ కానీ బీచెస్కి వెళ్ళే ముందు రెగ్యులర్ సన్ స్క్రీన్స్ తీసుకోవడం, లేదంటే అదైతే క్లాత్స్ ఉన్నాయి ఫుల్ క్లాత్ తీసుకోవడం వల్ల మనకి ఆ వాటర్ ఎక్స్పోజ్ కాకుండా సన్కి సెన్సిటివ్ కాకుండా ఉంటాం. వేసవి సమస్యల్ని తగ్గించుకునేందుకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. తరచుగా నీళ్లను తాగుతుండాలి. ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి. మధ్యాహ్న సమయాల్లో బయట తిరగటాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. ఎండదాడి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు సన్ స్క్రీన్ లోషన్లని వాడుకోవాలి. తెలుపు లేదా లేత రంగులోని కాటన్ దుస్తుల్ని ధరించటం మంచిది. నలుపు రంగు కాని గొడుగుల్ని ఉపయోగించాలి. వేసవిలో సౌందర్య సామాగ్రి విషయంలో డాక్టర్ సలహా తీసుకోవటం మంచిది. ఈ జాగ్రత్తలు వేసవిలో చర్మానికి చాలా వరకు సమస్యల్ని తగ్గిస్తాయి. వేసవిలో మన చర్మానికి సమస్యల తాకిడిని తగ్గించుకునేందుకు వీలుగా ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరానికి చల్లటి స్వచ్ఛమైన గాలి తగిలేలా చూసుకోవాలి. కాస్త వదులుగా ఉండే నూలు దుస్తుల్ని ధరించడం మేలు. తరచుగా నీళ్లను తాగుతుండాలి. ద్రవాహారాల్ని తీసుకోవడం మరీ మంచిది. ఎండ ఎక్కువగా ఉండే వేళ బయట తిరగకూడదు. ఎండ దాడి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు తరచుగా సన్ స్క్రీన్ లోషన్లను పట్టించుకుంటూ ఉండాలి. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.